ఆల్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో జానకి కలెక్షన్ చూపిస్తున్నానండి. ఒక్కొక్క థీమ్ అనమాట. మనం రామాయణం నుంచి ఇన్స్పైర్ అయిన కలెక్షన్. రాముడు, సీత, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు అలాంటి కాన్సెప్ట్స్తో ఉంటాయి జ్యువెలరీ. చాలామంది ఇప్పుడు కాన్సెప్ట్ జ్యువెలరీయే ప్రిఫర్ చేస్తున్నారు. కొందరు ఏంటంటే అమ్మవారి స్టైల్, లేదా కొందరు ఇలా జానకి ప్యాటర్న్, అలా ఒక్కొక్క థీమ్లో ఉంటాయి అనమాట. ఈరోజు చూపించేవంతా కూడా మనం రామాయణం ఇన్స్పైర్డ్ కాన్సెప్ట్ అండి. జానకి జ్యువెలరీ చూపిస్తున్నాను. మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చండి. JNTU, హిమాయత్ నగర్, మలక్పేట్ అండ్ నాగోల్. రైట్ నౌ నేను మాత్రం హిమాయత్ నగర్ బ్రాంచ్కి వచ్చేసాను ఈ జానకి బేస్డ్ కాన్సెప్ట్ జ్యువెలరీ చూపించడానికి. ప్రతి ఒక్క జ్యువెలరీకి నెట్ వెయిట్ అవన్నీ చెప్తూ ఉంటానండి. మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు నచ్చిన కలెక్షన్ని. ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్పడం లేదు, బికాస్ గోల్డ్ రేట్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కదా. మీకు ప్రైజింగ్ ఎస్టిమేషన్ కావాలి అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి. క్లియర్ డీటెయిల్స్తో మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈరోజు ఎపిసోడ్లోని కలెక్షన్ చూసేద్దాం. సో జానకి కలెక్షన్ చూపిస్తా అన్నాను కదండి. జానకి కలెక్షన్ అంటే మెయిన్గా మనకి రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అలా రామ్ పరివార్ స్టైల్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ చూడండి చాలా యూనిక్గా ఉంటాయి. అంటే మనం జనరల్లీ టెంపుల్ కాన్సెప్ట్ అనగానే అమ్మవారి రూపమే అనుకుంటారు, కానీ ఈ కాన్సెప్ట్ కూడా అన్నిట్లో ఒక్కొక్కటి ఉండాలనుకుంటాం కదా. ఈ కాన్సెప్ట్లో మీకు నచ్చినవి చూసుకోండి. ఇది ఫస్ట్ హారం చూపిస్తున్నాను. పై నుంచి మనకి ఇక్కడ అమ్మవారు ఇచ్చారు. ఫస్ట్ అమ్మవారి రూపం వచ్చేసింది. నెక్స్ట్ అంతా కూడా ఇలా హాఫ్ మూన్ షేప్లో ఉందండి. హాఫ్ మూన్లో కూడా చూస్తున్నారు కదా, ఆ కార్వింగ్ చాలా నీట్గా వచ్చేసింది. గ్రీన్ స్టోన్ ఇచ్చారు, 2 సైడ్స్ రెడ్ స్టోన్ వచ్చేసింది. మనకి ఎలివేట్ అయ్యే దగ్గర నుంచి హ్యాంగింగ్స్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్ వచ్చేసాయి నీట్గా కింద వరకు. మెయిన్ పెండెంట్ దగ్గరకు వచ్చే వరకు 2 సైడ్స్ పీకాక్ ఇచ్చారు. సీజెట్స్ వచ్చేసాయి పైన అంతా కూడా. కింద మనకి చూడండి ఇలా 2 సైడ్స్ రెడ్ స్టోన్స్ ఇచ్చారు, రూబీ స్టోన్స్. మనకి మెయిన్ పెండెంట్ ఏదైతే ఉందో రామ్ పరివార్ పెండెంట్ అండి. ఇది రాముడు, సీత, లక్ష్మణుడు చూస్తున్నారు కదా. ఇక్కడ హనుమంతుడు, 2 సైడ్స్ పీకాక్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా కూడా చూడండి ఎంత క్లాసీగా ఇచ్చారు. కలర్ వైన్ కలర్ బీడ్స్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా వైన్ కలర్ బీడ్స్, వైట్ పర్ల్స్, గ్రీన్ బాల్స్, పైన అంతా సీజెట్స్ వచ్చేసాయి. చాలా క్లాసీ పీస్, ఒక్కటి పెట్టుకుంటే చాలు. మెయిన్గా బ్రైట్స్ అయితే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి. కాన్సెప్ట్ కూడా మంచి పెళ్లి కాన్సెప్ట్ కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. గ్రాస్ వచ్చేసి 89 పడుతుంది. నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 74. సో మనం ఇలాంటివి ఓన్లీ కాసుల పేరులో చూస్తూ ఉంటాం కదండి. ఇది కాసుల పేరు కాదు, మనకి కాసుల స్టైల్ ఏదైతే వచ్చిందో రామ్ పరివార్ ఉంది వాటిలో. సో ఫస్ట్ చైన్ ఎలా వచ్చిందో చూసేయండి. ఇదంతా కూడా పీకాక్స్ ఇచ్చేశారు. మనకి పీకాక్లో ఐ దగ్గర రెడ్ వచ్చింది, ఫెదర్స్ దగ్గర సీజెట్స్ వచ్చాయి, మధ్యలో ఇలా గ్రీన్ స్టోన్ వచ్చేసింది. ఒక పీకాక్ అయిపోగానే మనకి ఫ్లోరల్ ఇచ్చారు. ఫ్లోరల్లో చుట్టూ మనకి పెటల్స్ అంతా సీజెట్స్ వచ్చాయి, మధ్యలో రెడ్ స్టోన్ వచ్చింది. ఆ ఫ్లోరల్ నుంచి కిందికి మనకి ఏదైతే కాసుల స్టైల్ వచ్చిందో ఇందులో మనకి రామ్ పరివార్ ఇచ్చారండి. అండ్ రామ్ పరివార్కి చుట్టూ కూడా సీజెట్స్ వచ్చాయి. మనకి నిండుగా కనబడుతుందండి. ఒక్కటి పెట్టుకుంటే మనం వడ్డానం అంతా కూడా ఉంది. ఇది మెయిన్గా చూడ్డానికి ఎంత బాగుందో. అండ్ నీట్గా అంటే ఎలా కావాలి అనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే పైకి ఇష్టపడతారు, కొందరు కిందకి ఇష్టపడతారు కదా. అలా మెయిన్గా అడ్జస్టబుల్ ప్యాటర్న్, చాలా యూనిక్ ప్యాటర్న్. ఎవరు చూసినా కాసుల పేరు అనుకుంటారు, కానీ దగ్గరికి వచ్చి చూసి అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ప్యాటర్న్ కూడా మనకి గ్రాస్ వచ్చేసి 140, నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 130 పడుతుంది. సో రామ్ పరివార్లో నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. మనకి పైనుంచి చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇలా సీజెట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్లోరల్ వచ్చేసింది. మనకి గోల్డెన్ కార్వింగ్తో ఫ్లోరల్ ఇచ్చారు. నీట్గా గ్రీన్ అండ్ వైట్ సీజెట్స్ వచ్చేసాయి. సో మనకి అక్కడ ఫ్లోరల్ ప్యాటర్న్ అయిపోగానే ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ మ్యాంగో లాగా ఇచ్చేసి చుట్టూ మనకి సీజెట్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చింది. చూస్తున్నారు కదండి, పై నుంచి చైన్ కాన్సెప్ట్ సేమ్ ఉంది. పెండెంట్ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుందండి. రామ్ పరివార్ ఇచ్చారు, అది కూడా గోపురం ప్యాటర్న్లో మనకి మంచి లోటస్ స్టైల్ ఇచ్చేసి రామ్ పరివార్ ఇచ్చారు. 2 సైడ్స్ పీకాక్ వచ్చేసాయి. మనకి ఫ్లోరల్స్ వచ్చాయి. ఫ్లోరల్స్లో కూడా మనకి సీజెట్స్ ఇచ్చారు. కిందంతా కూడా సీజెట్స్ వచ్చేసాయి రెడ్ గ్రీన్ స్టోన్తో. మనకి కింద హ్యాంగింగ్ చూస్తున్నారు కదా, జనరల్లీ ఇక్కడికే సెట్ అయిపోతుంది, కానీ మనకి ఇంకొక హ్యాంగింగ్ ఇచ్చారు. అది కూడా నీట్గా చాందబాలిలో హాఫ్ మూన్ ఎలా అయితే వస్తుందో అలా మనకి హాఫ్ మూన్ లాగా ఇచ్చేసి వాటిలో కూడా సీజెట్స్ రెడ్ కలర్ స్టోన్ ఇచ్చి హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్తో ఇచ్చారు. చిన్నవి కాదండి, మంచి పెద్ద బాల్స్తో చాలా నిండుగా కనబడుతుంది. ప్యాటర్న్ మాత్రం గ్రాస్ వచ్చేసి 57 ఉంది. నెట్ చూసుకున్నట్లయితే 49కే అయిపోతుంది. లైట్ వెయిట్లో చాలా మంచి కాన్సెప్ట్. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా,
పై నుంచి చూసేయండి, ఫస్ట్ సీజెడ్ స్టోన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్లో ఇచ్చారు. మధ్యలో రూబీ కలర్డ్ స్టోన్ వచ్చేసి చుట్టూ సీజెడ్స్ ఇచ్చేసి మనకి అలా స్టోన్ తర్వాత చూస్తున్నారు కదా నీట్గా సీజెడ్స్ ఇచ్చేసారు. నెక్స్ట్ మనకి ఇలా పీకాక్ స్టైల్ ఇచ్చారనమాట. ఇలా ఆల్టర్నేట్గా ఫస్ట్ ఫ్లోరల్ పీకాక్ కిందంతా కూడా మనకి మ్యాంగో స్టైల్ వచ్చేసింది. మెయిన్ పెండెంట్ దగ్గర చూడండి సేమ్ ఇదే ఫ్లోరల్ మధ్యలో ఇచ్చేసి చుట్టూ అంతా సీజెడ్స్తో చాలా మంచి కాన్సెప్ట్. మనకి పెండెంట్ దగ్గర చూస్తున్న జుమ్కా లాగా కనబడుతుందండి, మీకు ఇయర్లింగ్ లాగా కనబడుతుంది అనమాట. ఈ పెండెంట్లో కూడా చూస్తున్నారు కదా రామ్ పరివార్ చాలా నీట్గా. కొన్ని కార్వింగ్ ఏంటంటే ఎక్కువగా ఎలివేట్ అవ్వవు, ఇవి 3D లాగా మంచి ఎలివేషన్తో ఉందన్నమాట కార్వింగ్ అనేది. మంచి రామ్ పరివార్ 2 సైడ్స్ పీకాక్ కాన్సెప్ట్ వచ్చేసింది. పీకాక్ ఐ దగ్గర చూస్తున్నారు కదా రెడ్ స్టోన్తో ఇచ్చారు. కిందంతా సీజెట్స్ వచ్చేసాయి అండ్ హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ రెడ్ బీడ్స్, బికాజ్ మనకి ఇక్కడ అంతా కూడా రూబీ స్టోన్స్ యూస్ చేశారు కాబట్టి రెడ్ కలర్ స్టోన్స్. మనకి హ్యాంగింగ్ కూడా రెడ్ స్టోన్ వచ్చేసింది, గోల్డెన్ బాల్స్. పై నుంచి ఇక్కడ వరకు మనకి అంతా కూడా పర్ల్ బాల్స్తో తీసుకున్నాం. సో మనకి గ్రాస్ వచ్చేసి 67 పడుతుందండి, నెట్ వచ్చేసి 58 పడుతుంది. సో ఎవరైనా ఈ కాన్సెప్ట్ చూడగానే కాసుల పేరు అనుకుంటారండి, చిన్న సైజ్ కాసుల పేరు అనుకుంటారు. కానీ కాసుల పేరు కాదు, రామ్ పరివార్లోనే ఆ కాసుల స్టైల్ అనమాట. నీట్గా ఉందండి ప్యాటర్న్. మిడ్ లెంత్ అనుకొని చెప్పుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే చోకర్ లాగా కంప్లీట్ పైకి వేసుకోవచ్చు, లేదా మిడ్ లెంత్ కూడా వేసుకోవచ్చు. అలాంటి స్టైల్ మనకి చూస్తున్నారు కదా. ఫస్ట్ లైన్ అంతా కూడా సీజెట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఫ్లోరల్స్ ఇచ్చారు. నెక్స్ట్ పీకాక్ స్టార్ట్ చేసేసారు. ఇంకా పీకాక్స్ ఫ్లోరల్స్, పీకాక్ ఫ్లోరల్స్. మనకి పీకాక్లో కూడా ఐ పార్ట్ అనేది రెడ్ ఇచ్చేసి ఎలివేట్ చేశారు. ఫ్లోరల్స్ అంతా సీజెట్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చేసాయి. ఎక్కడైతే ఫ్లోరల్ వచ్చిందో దాని కింద మనకి కాసుల పేరు లాగా ఇచ్చారు. చూస్తున్నారు కదా ఆ కాసు కాన్సెప్ట్ ఏదైతే ఉందో అలా గోల్డెన్ బాల్ లాగా ఇచ్చేసి కాసుల స్టైల్. వీటిపైన అంతా కూడా కార్వింగ్ మనకి రామ్ పరివార్ కార్వింగ్ వచ్చింది. అండ్ సింపుల్గా అలా వదిలేయకుండా ఆ కాసుకు కూడా చుట్టూ మనకి అంటే పర్ల్స్తో లైనప్ చేశారనమాట. చాలా నీట్గా ఎలివేట్ అవుతుందండి, లుక్ బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా వేసుకోవచ్చు, అలా వర్సటైల్గా యూస్ చేయొచ్చు. గ్రాస్ వచ్చేసి 52, నెట్ వచ్చేసి 48 పడుతుంది. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్, సో రామ్ పరివార్లో ఇది ఒక యూనిక్ స్టైల్. మనకి ఈ ప్యాటర్న్ ఏంటంటే మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. మధ్యలో మనకి ఇక్కడ నీట్గా ఫ్లోరల్ ప్యాటర్న్తో స్టార్ట్ చేసేసారు. ఫ్లోరల్ చూస్తున్నారు కదా నీట్ రెడ్ కలర్డ్ స్టోన్తో చుట్టూ సీజెట్స్తో ఫ్లోరల్ వచ్చేసింది. ఇది ఒక జుమ్కా ప్యాటర్న్. నెక్స్ట్ ప్యాటర్న్లో రామ్ పరివార్ ఇచ్చేసారు. నీట్గా రామ్ పరివార్ చుట్టూ సీజెట్స్ మనకి పై నుంచి కింది వరకు ఇదే 2 కాన్సెప్ట్స్తో కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయింది. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా పర్ల్ బాల్స్తో వచ్చేసిందండి. హ్యాంగింగ్స్ అంతా కూడా పైన అంతా కూడా మంచి పెద్దగా పర్ల్స్ ఇచ్చారు. చాలా నీట్ కాన్సెప్ట్, లైట్ వెయిట్గా ఉంటుంది, వర్సటైల్గా యూస్ చేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే ఓన్లీ పెద్దవాళ్ళకే బాగుంటాయి కదండి, పెద్ద పెద్ద హారమ్స్ తీసుకుంటే. ఇవి అలా కాదు, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా సెట్ అవుతాయి. గ్రాస్ వచ్చేసి 65 ఉంది, నెట్ చూసుకున్నట్లయితే 58 పడుతుంది. సో మనం నెక్స్ట్ వెరైటీ చూస్తున్నారు కదండి, రామ్ పరివార్ స్టైల్లో సూపర్బ్గా ఉంది కాన్సెప్ట్ అంతా కూడా. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చూపిస్తాను. పై నుంచి సీజెట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మీకు ఎలా స్టార్ట్ అవుతుందో చూస్తున్నారు కదా, సీజెట్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి పీకాక్ వచ్చేసింది. ఫ్లోరల్స్ అంతా కూడా సీజెట్స్లో ఇచ్చారు, వైట్ సీజెట్స్, మధ్యలో గ్రీన్ స్టోన్ ఇచ్చారు. అండ్ మనకి పీకాక్లో మాత్రం రెడ్ స్టోన్ యూస్ చేశారు. చూస్తున్నారు కదా సీజెట్స్ పీకాక్. పీకాక్ వచ్చిన దగ్గర మనకి కింద ఫెదర్స్ లాగా ఇచ్చేసి మ్యాంగో ఇచ్చారండి. కిందకి మనకి ఎలివేట్ అయ్యేది మ్యాంగో ఇచ్చారు. మ్యాంగోలో కూడా కంప్లీట్ సీజెట్స్ గ్రీన్ స్టోన్ ఇచ్చేసారు. మనకి ఫ్లోరల్ దగ్గర మాత్రం కాసు ఏదైతే స్టైల్ వచ్చిందో అక్కడ రామ్ పరివార్ ప్యాటర్న్. అండ్ మనకి ముందు దాంట్లో అంటే రామ్ పరివార్ వచ్చినప్పుడు ఆ కాసులో చుట్టూ మనకి పర్ల్స్ వచ్చాయి కదా, ఇక్కడ అలా కాకుండా చుట్టూ కట్ వర్క్ ఇచ్చేసి మళ్ళీ సీజెట్స్ ఇచ్చారు. కంప్లీట్ యూనిక్ కాన్సెప్ట్. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్తో వచ్చేసింది. పై నుంచి కింద వరకు సేమ్ కాన్సెప్ట్ అండి, ఫ్లోరల్ అండ్ పీకాక్ కాన్సెప్ట్. ఫ్లోరల్ వచ్చిన దగ్గర రామ్ పరివార్ ప్యాటర్న్ కాసు ఇచ్చారు. మనకి పీకాక్ వచ్చిన దగ్గర మ్యాంగో ఇచ్చారు. గ్రాస్ వచ్చేసి 61 ఉంది, నెట్ చూసుకున్నట్లయితే 55 పడుతుంది. సో వన్ ఆఫ్ ద హెవీయెస్ట్ ప్యాటర్న్ వడ్డానం చూపిస్తున్నానండి. అంటే హెవీయెస్ట్ అంటే వెయిట్ అలా అని కాదు, చూడ్డానికి చాలా నిండుగా ఉంటుందన్నమాట ప్యాటర్న్. పెట్టుకున్నా కానీ అంటే మనమే హైలైట్ అవుతాము. బ్రైడ్స్ మెయిన్గా యూస్ చేస్తారు కదా హైలైట్ అవ్వాలని. సో అలాంటప్పుడు ఈ ప్యాటర్న్స్ బెస్ట్. కంప్లీట్ రామ్ పరివార్ స్టైల్ చూడండి. మధ్యలో మనకి కాన్సెప్ట్ చూడగానే అర్థమైపోతుంది. మనకి హనుమంతుడే కానీ, రాముడు, సీత, లక్ష్మణుడు చుట్టూ కూడా రామ్ పరివార్ థీమ్లో వచ్చేసిందనమాట. కాన్సెప్ట్ బాగుంది. అండ్ మనకి కొన్ని వడ్డానాలు కొంచెం ఇంతే వస్తాయి కదా, విడ్త్ కూడా చూడండి, లెంత్ విడ్త్ అనేది చాలా హెవీగా ఇచ్చారు.
సో ఒక్క బెల్ట్ పెట్టుకోగానే లుక్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అని ఫీల్ అవుతాం కదా, ఈ వడ్డానం అలాంటి కాన్సెప్ట్తో వచ్చేసింది. పైన అంతా కూడా కట్ వర్క్తో మనకి ఎక్కడైతే ఇలా లీవ్స్ పెటల్స్తో ఇచ్చారో అంతా కూడా సీజర్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చేసాయి. మధ్య మధ్యలో మ్యాంగోస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ వడ్డానం కాన్సెప్ట్ చూస్తున్నారు కదా, ఆ కార్వింగ్ కూడా చాలా నీట్గా 3D కాన్సెప్ట్ లాగా బయటికి ఎలివేట్ అయ్యేలాగా ఉన్నాయి. కంప్లీట్ రామ్ పరివార్ ప్యాటర్న్, మనకి మధ్యలో డెకార్ ఇవంతా ఉంటుంది కదా, అంటే కంప్లీట్ మనకి గోపురం స్టైల్ ఏదైతే ఇచ్చారో అదంతా కూడా సీజెట్స్ యూజ్ చేశారు. కింద కూడా సీజెట్స్ వచ్చేసాయి. ఫ్లోరల్స్ మాత్రం కలర్ఫుల్గా ఇచ్చారండి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. మనకి కింద అంతా కూడా పీకాక్ వచ్చేసింది. పీకాక్కి ఇటు సైడు ఇదంతా మనకి ఏదైతే డక్ ఇవంతా ఇచ్చారో వీటికంతా సీజెట్స్ ఇచ్చారు. సో మనకి ఫ్లోరల్స్ సీజెట్స్ బాగా ఎలివేట్ అవుతున్నాయి. అండ్ రామ్ పరివార్ కూడా చాలా నీట్గా ఎలివేట్ అవుతుంది కాన్సెప్ట్ అనేది. కింద మనకి పీకాక్ లాగా ఇచ్చేసి నీట్గా మనకి హ్యాంగింగ్స్తో ఎలివేట్ చేశారు. హ్యాంగింగ్స్ వచ్చే పైన చూస్తున్నారు కదా, సీజెట్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. సో మనకి వడ్డానంలో ఏ కలర్డ్ స్టోన్స్ ఉంటే అలాంటి జ్యువెలరీతో పేరప్ చేసుకోవచ్చు కదండి. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ కలర్ స్టోన్స్ ఉన్నాయి అండ్ అలాగే పర్ల్ బాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలాంటి జ్యువెలరీతో అయినా పేరప్ చేసుకోవచ్చు. గ్రాస్ వచ్చేసి 270, నెట్ వచ్చేసి 250 పడుతుంది. సో చూసారు కదండి, కంప్లీట్ జానకి కాన్సెప్ట్ జ్యువెలరీ చాలా బాగున్నాయి. వడ్డానం, చోకర్స్ మీకు ఇంకా కూడా అంటే ప్రతి ఒక్కటి జానకి బేస్లోనే మీకు అంటే పాపుడు బిళ్ళ నుంచి కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా ఒకటే థీమ్లో కావాలి అనుకున్నా కూడా మీరు ఆర్డర్స్ ఇచ్చి ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.